కార్తీక పౌర్ణమి సందర్భంగా వర్ధనపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రహదారి పక్కన చెట్ల పొదల్లో క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది. ఇల్లంద సబ్ స్టేషన్ నుంచి కట్రియాల వెళ్లే మార్గంలో ముగ్గు వేసి దీపం వెలిగించి అన్నం పెట్టి ఏదో జంతువుని బలిగించి రక్తం పోసి వివిధ రకాల పూజలు చేయడం మార్నింగ్ వాకర్లు గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో భయభ్రాంతులకు గురైన గ్రామ ప్రజలు ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సాయి భక్తులు సత్యసాయి గిరి ప్రదక్షిణను ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయం నుండి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ గోకులం, ఎనుములపల్లి బైపాస్ రోడ్డు, తారకరామనగర్ మీదుగా పుట్టపర్తి పట్టణం వరకు సుమారు 10 కిలోమీటర్లు కొనసాగింది. సత్యసాయిబాబా చిత్రపటాన్ని ఉంచిన రథాన్ని స్థానిక విదేశీ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో లాగుతూ సాయి నామస్మరణ చేస్తూ భజనలు ఆలపిస్తూ ప్రదక్షిణ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శివాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. ఆలయ అర్చకులు మహాశివునికి అభిషేకాలు, అర్చనలు, లింగార్చనలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే కుటుంబంలో వెలుగులు ప్రవర్తిస్తాయని భక్తులు నమ్ముతారు. దీంతో ఆలయం నూతన శోభను సంతరించుకోగా శివనామస్మరణతో పుట్టపర్తి పురవీధులు ఆలయ ప్రాంగణం దద్దరిల్లాయి. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో గురురాజు దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర పథకాలు, సేవా కార్యక్రమాలతో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని వివరించారు. వివిధ మండలాల కీలక నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా సునీల్ రెడ్డి వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ప్రజల్లో విశ్వాసం పెరగడంతో స్థానిక సంస్థల్లో బీజేపీ ప్రభావం పెరుగుతుందని నాయకత్వం అభిప్రాయపడింది. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఒకేసారి 16 మంది యువత పోలీసు ఉద్యోగాలు సాధించి మండలానికి మంచి పేరు తెచ్చారు. కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ పరమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఉద్యోగులకు ఘన సన్మాన సభ ఏర్పాటు చేశారు. సీఐ మంజునాథ్, ఎస్ఐ పరమేశ్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన కోసిగిలో ఇంతమంది ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని, వీరు ఎంతో మంది యువతకు ఆదర్శమని నిలవాలని, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులను సాలువాలు, పూలమాలతో సన్మానించి అభినందించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి దర్శనానికి బారులు తీరారు. భక్తులు రుద్రగుండం కోనేరులో స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. సాయంత్రం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం మరియు జ్వాలా తోరణం కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన సదరు వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను జగ్గారెడ్డి అని పిలవండి, పులిసింహం అని పిలవకండి. నా ఒరిజినల్ పుట్టుక అదే అయినా ఈ మధ్య ప్రతి పనికిమాలిన వాడు కూడా ఆ పేర్లు పిలిపించుకుంటున్నారు అని చురకలు అంటించారు. అనంతరం ఆయన కృష్ణుని పాట పాడి యాదవులను అలరించడమే కాకుండా దొన్నరాజుపై నిలబడి యాదవులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసి సందడి చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలా తోరణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ధ్వజస్తంభం ఎదురుగా నీటితో తడిపిన ఒత్తులతో ఏర్పాటు చేసిన స్తంభాలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ ఈవో, కమిటీ సభ్యులు, భక్తులు దీవిటీలతో నిప్పటించి ఉత్సవాన్ని ప్రారంభించారు. మంటలు పెద్దవిగా వెలుగుతుండగా భక్తులు ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం జాబ్లీనగర్ సమీపంలోని కొంటూకుంట వద్ద ఏలూరు డిపోకు చెందిన ఒక బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరూ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే జేసీబీని ఉపయోగించి పక్కకు వెళ్లిన బస్సును తిరిగి రోడ్డుపైకి లాగించారు. ఆ వెంటనే ప్రయాణికులందరూ అదే బస్సులో సురక్షితంగా వారి గమ్యన స్థానాలకు బదిలారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు దింపాడు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో దివంగత టీడీపీ కార్యకర్త మాయపాటి సుబ్బానాయుడు
కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. సుబ్బానాయుడు వంటి గట్టి కార్యకర్తలను కోల్పోవడం బాధాకరమన్న లోకేష్ టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇందుకోసం 135 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిందని తెలిపారు. మాల్యపాటి యువగలంతో తనతో కలిసి నడిచారని గుర్తు చేస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉండటంతో పాటు రాజకీయంగా పైకి తీసుకురావడానికి వ్యక్తిగతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాల్యపాటి వ్యవహారంపై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. అమీర్పూర్లోని నవ్య హోమ్స్ కు చెందిన మనీషా చీమలంటే విపరీతమైన భయం కారణంగా ఈ నెల 4న ఆత్మహత్య చేసుకుంది. చిన్నప్పటి నుంచి సమస్యతో బాధపడుతున్న ఆమెకు చికిత్స అందించినా నయం కాలేదు. ఆమె బెడ్రూమ్ లో ఉరివేసుకుని కనిపించింది. గదిలో లభించిన సూసైడ్ నోట్లో చీమలతో బ్రతకటం వల్ల కావట్లేదు. కూతురు అన్వి జాగ్రత్త అని రాసి ఉంది. అమీర్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకుని కడతెర్చాడు ఓ తండ్రి. నయాభాది కాలనీకి చెందిన రాజు రాత్రి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తండ్రి లాలన్న, బాబాయ్ లక్ష్మణ్ అతడిపై దాడి చేశారు. ఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం లాలన్న, లక్ష్మణ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా మిర్జాగూడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన 19 మంది చెందిన నేపథ్యంలో యువతలో ఆగ్రహం చెలరేగింది. రోడ్డు ప్రమాదాలపై నిరసన తెలుపుతూ విలేమున్ చౌరస్తాలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాపై తాండూరు పోలీసులు సీరియస్ గా స్పందించారు. పట్టణంలో జరిగిన ఆందోళనకు ముందస్తు అనుమతి లేదని తెలిపారు. ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజా సరుకు రవాణాకు ఇబ్బందులు ఏర్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ధర్నా నిర్వహించిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ముజాయత్ అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ శాఖ ట్రాన్స్కోలో కొత్తపేటలో ఉద్యోగం చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ముజాయిత్ మరణ వార్తతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం.